ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము డబ్బు సమస్యలు అనేవి తీరి ధనవంతులు అవ్వాలి అని అంటే చిన్న పరిహారం తెలియజేస్తానని ఒక అమ్మగా. పెద్ద ఖర్చు ఏం చెప్పను, చాలా సింపుల్ది తెలియజేస్తాను. అది మీరందరూ ఆచరించండి. అందరికీ అవసరమే. డబ్బు సమస్యలు తీరిపోవాలి అంటే చేయని వాళ్ళు ఎవరుంటారు? అందరూ చేయవచ్చు నాన్న. ఇది వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. ఇదేం పెద్ద ప్రాసెస్ కూడా కాదు. దానికన్నా మీరు చేయవలసినది అని అంటే ఒక తమలపాకు తీసుకోండి. ఒక తమలపాకు పైన 2 లవంగాలు పెట్టండి. తమలపాకు పైన 2 లవంగాలు పెట్టి దాన్ని ఇట్లా మడత పెట్టి నెయ్యిలో ముంచి తీయండి. ఆవు నెయ్యిలో ఇలా ముంచి తీయండి. ఏది? తమలపాకు, అందులో 2 లవంగాలు పెట్టి దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి నెయ్యిలో ముంచి తీయండి. తీసి కర్పూరం వెలిగించే దాంట్లో పెట్టండి. మనం జనరల్గా కర్పూరం అనేది వెలిగిస్తాము, కాకపోతే ఎక్కువ కర్పూరం పడుతుంది క్వాంటిటీ. ఒక చిన్న తమలపాకు, దాంట్లో 2 లవంగాలు ఇట్లా కడతాం, మనం నెయ్యిలో ముంచి తీస్తాము. కొంచెం ఎక్కువ కర్పూరాలు పడతాయి. ఆ కర్పూరాలు ఎక్కువ వేసి ఈ లవంగాలు, ఆవు నెయ్యిలో ముంచిన తమలపాకుని అందులో పెట్టి మీరు వెలిగించండి. వెలిగించి అది చక్కగా అలా మొత్తం అది వెలిగింది, కాలింది అని అంటే డబ్బుకి లోటు అనేది ఉండదు. అంటే నెగటివ్ పోతుంది, దృష్టి దోషం పోతుంది. అంటే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతేనే మనకి ధనలక్ష్మి అనేది లోపల ఉంటుంది, ఇంటి లోపలికి వస్తుంది. సో నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది అని దీని కాన్సెప్ట్ ఏంటి? నెగటివ్ వెళ్ళిపోతుంది అని. వెళ్ళిపోయిందంటే ఆకర్షణ శక్తి, ధన ప్రాప్తి, ధనయోగము, ధనలక్ష్మి, అష్టలక్ష్ములు కూడా లోపలికి వస్తాయి. తప్పనిసరిగా తిష్ట వేసుకొని కూర్చుంటాయి. ఈ చిన్న పరిహారమే నాన్న. ఇది ఏమంత పెద్దదేమీ కాదు. నేను మీ అందరి కోసం కూడా అంత బ్రెయిన్ పెట్టి చూసి వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే అవుతారు, ఇవే నిరంతరం కూడా ఆలోచిస్తూ ఉంటా. మీ అందరి కోసం ఒక అమ్మగా తెలియచేస్తూ ఉంటాను నాన్న. ఎందుకు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, అమ్మగారు మీరు చెప్పింది చేశాము. మాకు 20 ఏళ్ల క్రితం వచ్చినట్టు క్లయింట్స్ గుర్తు పెట్టుకొని మళ్ళీ వస్తున్నారు. అప్పట్లో మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు తెచ్చానమ్మా, మళ్ళీ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి అని అడిగాము. తర్వాత వివాహ సంబంధాలప్పుడు కూడా మళ్ళీ వచ్చాము. మేము మీ దగ్గరికి రాబట్టి 20 సంవత్సరాలు దాటింది. పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి, మంచి చక్కని సంతానం కలిగారు. ఇలా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది అది. సో అందరి కోసం కూడా ఓపిక తెచ్చుకొని సమయం కుదుర్చుకొని ఇది తెలియచేయటం జరుగుతున్నది నాన్న. అందరూ బాగుండాలమ్మా. ఎలాంటి సమస్యలు అనేది ఉండద్దు. సమస్యను కొని తెచ్చిపెట్టుకోవద్దు. సమస్య రాకుండా చూసుకోండి. సమస్యలకు ఎదురు వెళ్ళకండి దయచేసి ఎవరు కూడా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే నాకు చాలామంది వస్తుంటారు, అప్పు వీళ్ళని అడిగితే వీళ్ళ దగ్గర అప్పు లేకపోతే సైలెంట్గా ఉండాలి, నా దగ్గర లేవు అని చెప్పి ఊరుకోవాలి. వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఇప్పిస్తారట. ఇప్పిస్తే ఏమవుతుంది? ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఎగ్గొడితే ఈ మీడియేటర్ మధ్యలో ఉన్న వ్యక్తి, ఇప్పించిన వ్యక్తి డబ్బు కట్టిస్తున్నాడట. అట్లా అనవసరం గొడవలు, దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు. అంటే ఇదంతా ఏంటి? సమస్యకి ఎదురు వెళ్ళినట్టు వీళ్ళు. అలా సమస్యలకు ఎదురు వెళ్ళకండి ఎవరు కూడా. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదని అంటారా లేమని చెప్పండి. కానీ రిస్క్ తీసుకోకండి. వాళ్ళ దగ్గర అడిగిప్పించి వీళ్ళ దగ్గర అడిగిప్పించి వాడు కనుక ఎగ్గొట్టారంటే మీ తలకి చుట్టుకుంటాయి అన్నీ. మీకెందుకు? సో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, హెల్ప్ చేయాలి. మీ దగ్గర ఉన్నంతవరకు చేయండి. శక్తికి మించి కూడా చేయొద్దు దయచేసి. వాళ్ళు అడుగుతారు, నీ దగ్గర 10 లక్షలు ఉంటాయి ఇవ్వని. లేదనుకోండి, ఏదో 10,000 ఉన్నాయి నా దగ్గర, ఇవ్వండి. ఒకవేళ అవతల వ్యక్తి ఎగ్గొట్టిన ఇవ్వలేకపోయినా మీకు పర్వాలేదు అనుకునేట్టయితేనే ఇవ్వండి. అది కూడా అంటే ఒక అమ్మగా చెప్తున్నాను నాన్న. ఇది అంతకు మించి వేరే ఏ ఉద్దేశం ఏం లేదు. నాకు జాతకాలకి ఎక్కువ మంది వస్తుంటారు. ఎక్కువ మంది ఇదే సమస్య, దగ్గరుండి ఇప్పించాము అని అంటారు. లేదా షూరిటీ సిగ్నేచర్ పెట్టారు, వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళ జీతంలో కట్ అయిపోతున్నది. అంటే రిస్క్ అంటారు. రిస్క్కి ఎదురెళ్ళటం, వీళ్ళు సమస్యలకు ఎదురుపోతున్నారు. అలా వెళ్ళకండి ఎప్పుడు కూడా. సో ఉంటే ఇవ్వండి, లేదా లేదు. లేదా 500 1000 రూపాయలు ఇవ్వండి. వాడు ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు అనుకునేటైతే ఇవ్వండి. శక్తికి మించి దయచేసి పోవద్దు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.